దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. వరప్రసాద్ అన్న మీకు కూడా ప్రత్యేకంగా వందనాలు. ఇక్కడ అండమాన్లో దేవుని మహాకృపను బట్టి ఇక్కడ రావడానికి ప్రభు సహాయం చేశాడు. ఇక్కడ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు వరప్రసాద్ అన్న అని చెప్పేసి దైవజనులు మాతో ఉన్నారు. ఈ ఐలాండ్ నుంచి మరొక ఐలాండ్ తీసుకెళ్ళడానికి, అలాగనే ఇక్కడ ఈ పరిచర్య ప్రాంతాల్లో అనేకమైనటువంటి వాటిని చూడటానికి, అనగా మంచి బీచ్లు కానీ ఇక్కడ ఉండేటువంటి మంచి వాతావరణం కానీ చూడటానికి అన్న ఎంతో సహాయపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఒకరోజు వారి యొక్క చర్చిలో ఆదివారం రోజు దేవుని వర్తమానం చూడడానికి అవకాశాన్ని కల్పించారు. అందుకు మీకు ప్రత్యేకంగా మరొకసారి వందనాలన్నా. అయితే ఇక్కడ వరప్రసాదనలో ఉండేటువంటిది మేము చూస్తే ఏంటంటే, మంచి మనసు కలిగినటువంటి వాడు. చిన్న పరిచర్య ఉంది, పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. వారు చర్చి కూడా కట్టుకోవాలనుకుంటున్నారు ఓరుగా. కనుక అన్నకి దేవుడు సహాయం చేయాలని సంఘం ప్రార్థన చేయండి. వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. అండమాన్లో దేవుని పరిచర్య అన్న ద్వారా గంభీరంగా దేవుని ఉన్నతమైన సేవ ఇంకా బాగా జరగాలని చెప్పేసి అన్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అన్న 2 మాటలు మాట్లాడతాడు, విన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన దేవుని యొక్క నామము యేసు నామం మరి మనందరి ద్వారా మహిమ పొందాలని, వింటున్న మీ ద్వారా, చెబుతున్నటువంటి నా ద్వారా కూడా మహిమ కలగాలని దేవునికి స్తుతిస్తున్నాను. మరి 24 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు దర్శనం ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ దర్శనం ప్రకారం, ఆ దర్శనానికి లోబడి మరి అండమాన్ రావడానికి దేవుడు సహాయం చేశారు. వచ్చినప్పటి నుంచి మరి దర్శనం పొందుకొని వచ్చినందువల్ల, ఆయన వెళ్ళమని చెప్పినందువల్ల ఆపగించేంత లోటు కూడా లేకుండా ఆయన నన్ను పోషిస్తున్నారు. ఇతరులను అరణ్యములో 40 సంవత్సరాలు ఎలా పోషించారో, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ సముద్రం మధ్యలో దేవుడు నన్ను కూడా పోషిస్తూ ఉన్నారు. నాకు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వివాహాలు కూడా జరగడానికి దేవుడు సహాయం చేశారు. ఒక చిన్న పరిచర్య అండమాన్లో చేస్తున్నాను. మరి పాస్టర్ గారు, అబ్రహం గారు, పాస్టర్ గారు మా దగ్గరికి వచ్చారు. మరి 10వ తారీఖున వాళ్ళు వచ్చారు. అప్పటి నుంచి మేము కలిసి ఉన్నాం. 1 స్పిరిట్ 1 మైండ్ దేవుడు మాకు ఇచ్చారు. కాబట్టి ఆలస్యంగా కలిసినప్పటికీ మేము నిద్రించే వరకు ఈ సహవాసం ఈ లోకంలో ప్రభు మాకు ఇచ్చారని మేము నమ్ముతున్నాం. అందులో మేము కొనసాగుతాం. కాబట్టి ఏదో దేవుడు నేను ముందు వచ్చాను కాబట్టి కొన్ని చూడగలిగాను. ఆ వాటిని మాత్రం అన్నయ్యకి చూపిస్తున్నాను. కాబట్టి చాలా సంతోషిస్తున్నాను నేనైతే ఈ యొక్క కుటుంబంతో. కాబట్టి మీరు కూడా నా కోసం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయండి. నేను కూడా ఆయా సమయాల్లో మీకోసం నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. దేవుడు కొద్ది మాటలు ఆశీర్వదించారు.